హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను వాంగీబాత్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా కావాల్సిన పదార్థాలన్నీ ఇలా ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఎండుమిర్చి, శనగపప్పు, నువ్వులు, మినప్పప్పు, ధనియాలు ఉంటే సరిపోతాయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఎండుమిర్చి 6-7 తీసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, 2 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు వేసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. మాడకుండా చూసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకుందాం. ఇవి పూర్తిగా చల్లారనివ్వాలి. చాలా బాగుంటుందండి వాంగీబాత్. దీంతో ప్రిపేర్ చేసుకోవాలి ఈ పౌడర్తో. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ముందుగా మనం ఫ్రై చేసుకున్నవన్నీ తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్ చేసుకొని ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చండి. 6 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది. మిక్సీ జార్లో వేసాం కదండి, కొంచెం వేడిగా ఉంటుంది. ఒక బౌల్లోకైనా ప్లేట్లోకైనా సరే తీసుకొని పూర్తిగా చల్లారైన తర్వాత ఒక 8 కంటైనర్లోకి తీసుకోవాలి. చాలా బాగుంటుందండి. అంతేనండి, రెడీ అయిపోయింది వాంగీబాత్ పౌడర్. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.